హెచ్ఎండిఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు చేపట్టింది. దాదాపు 50 మంది స్పెషల్ టీంతో సోదాలు చేసింది. గత ప్రభుత్వంలో అనుమతించిన ఫైల్స్ కావాలని విజిలెన్స్ అధికారులు కోరారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ పలు వెంచర్లకు అనుమతించిన ఫైల్స్ పరిశీలించారు. హెచ్ఎండిఏ డైరెక్టర్ల అవినీతి లక్ష్యంగా సోదాలు జరిగినట్లు సమాచారం. కాగా ఉదయం 7 గంటల నుండి మైత్రివనంలోని 4వ అంతస్తు హెచ్ఎండిఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు చేపట్టింది. ఈ క్రమంలో అన్ని ఫైళ్లను అధికారులు సీజ్ చేశారు. కాగా సోదాలు చేపట్టిన విజిలెన్స్ నిఘా టీం అరెస్టు వారెంట్తో వెళ్లింది. హెచ్ఎండిఏ ఇద్దరు డైరెక్టర్లు శ్రీనివాస్, విద్యాధర్ గతంలో అనుమతించిన ఫైల్స్ పై ఆరా తీశారు. ఇదిలా ఉంటే రేపు జీహెచ్ఎంసీ, ఎల్లుండి డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానింగ్, డిటిసిసి కార్యాలయాల్లో విజిలెన్స్ దాడులు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా సీఎం రేవంత్ రెడ్డి కాబోయే 15 రోజుల్లో విజిలెన్స్ సోదాలు జరుపుతుందని చెప్పారు. ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికి పోతారని హెచ్చరించారు. ఈ క్రమంలోనే విజిలెన్స్ సోదాలు చేపట్టింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3500 చెరువుల డేటా ఆన్లైన్లో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చెరువుల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది. అంతేకాకుండా అక్రమ లేఅవుట్, బిల్డింగ్ అనుమతులపై దర్యాప్తు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. హెచ్ఎండిఏ కార్యాలయం విజిలెన్స్ దాడులు చేపట్టింది. దాదాపు 50 మంది స్పెషల్ టీమ్ తో కూడా సోదాలు చేసింది. గత ప్రభుత్వంలో అనుమతించినటువంటి ఫైల్స్ కావాలని కూడా విజిలెన్స్ అధికారులు కోరారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ తో పాటు మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ పలు వెంచర్లకు కూడా అనుమతించిన ఫైల్స్ పరిశీలించారు. హెచ్ఎండిఏ డైరెక్టర్ అవినీతి లక్ష్యంగా కూడా సోదాలు జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. ఉదయం 7 గంటల నుంచి కూడా మైత్రివనంలోని 4వ అంతస్తు హెచ్ఎండిఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు చేపట్టింది. ఈ క్రమంలో అన్ని ఫైళ్లను కూడా అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ హెచ్ఎండిఏలో కూడా కొంత హైటెన్షన్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఇటు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆఫీస్ లో కూడా హెచ్ఎండిఏపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే అమీర్పేటలో ఉన్నటువంటి స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లో కూడా హెచ్ఎండిఏ ఆఫీస్ లో విజిలెన్స్ దాడులు జరగడంతో కూడా అధికారులు కళ్ళెత్తిపోయారు. ఇటీవల జరిగినటువంటి సమీక్షలో కూడా సీఎం రేవంత్ రెడ్డి రానున్న 15 రోజుల్లో కూడా దాడులు జరుగుతాయని చెప్పినా కానీ కేవలం 5 రోజుల్లోపే ఇటు దాడులు ప్రారంభం కావడంతో కూడా అక్రమార్కులైన అధికారుల గుండెల్లో కూడా రైళ్లు పెరుగుతున్నాయి. ఆ వివిధ జోన్లకు సంబంధించిన ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫైళ్లపై కూడా ప్రత్యేక పరిశీలన జరుపుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఇటు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లో కూడా 7వ అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్యాబిన్ కు ఫైళ్లను తెప్పించుకొని విజిలెన్స్ అధికారులు స్టడీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గడిచిన 10 ఏళ్లలో కూడా విక్రయించినటువంటి హెచ్ఎండిఏ భూముల వివరాలతో పాటు భారీగా అవినీతికి పాల్పడ్డటువంటి ఇటీవల ఏసీబీ అధికారులకు చిక్కినటువంటి శోభాలకృష్ణ మంజూరు చేసినటువంటి లేఅవుట్ల మంజూరుతో పాటు నిర్మాణాల అనుమతుల ఫైళ్లను కూడా స్టడీ చేశారు. ఇటు శోభాలకృష్ణ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేసిన సమయంలో కూడా దాదాపు 150 ఫైళ్లను కూడా అధికారులు లోతుగా స్టడీ చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఇటు హెచ్ఎండిఏ భూముల అమ్మకంతో సమకూర్చుకున్నటువంటి దాదాపు 10,000 కోట్ల డబ్బులు కూడా ఎక్కడ ఖర్చు చేశారు, ఎలా ఖర్చు చేశారన్న విషయాలపై కూడా విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తా ఉన్నారు. మొత్తానికి ఇటు జిహెచ్ఎంసీలో కూడా రానున్న 15 రోజుల్లో హెచ్ఎండిఏతో పాటు పురపాలక శాఖకు చెందినటువంటి అనేక కార్యాలయాల్లో కూడా విజిలెన్స్ దాడులు జరుగుతాయని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి 5 రోజుల్లోనే ఇటు హెచ్ఎండిఏ ఆఫీస్ లో కూడా విజిలెన్స్ సోదాలు జరగటం జిహెచ్ఎంసీలో ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. జిహెచ్ఎంసీ ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారులు కూడా భయంతో పరుగులు పెడతా ఉన్నారు. మొత్తానికి శివపాలకృష్ణ తో పాటు రేరా కార్యదర్శి హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేసిన సమయంలోనే జిహెచ్ఎంసీలో ప్లానింగ్ విభాగంలో పనిచేసినటువంటి అధికారుల వివరాలను కూడా ఈ నిఘా విభాగాలు కూడా సేకరిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఫైళ్లను పరిశీలించే క్రమంలో కూడా హెచ్ఎండిఏలోని గట్కేసర్, శంషాబాద్ తో పాటు శంకర్పల్లి జోన్లకు సంబంధించిన ప్లానింగ్ అధికారులతో పాటు ఏపీఓలను కూడా వారి వద్దకు కూడా రప్పించుకొని అనుమతులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా 2018 నుంచి కూడా
2023 వరకు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ గా ఉన్నటువంటి శోభల కృష్ణనే టార్గెట్ గా చేస్తూ కూడా శోభల కృష్ణ హాయంలో ఇచ్చినటువంటి అనుమతుల పైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. ఒకవైపు విజిలెన్స్ సోదాలు కొనసాగుతుండగానే మరోవైపు హెచ్ఎండిఏ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండిఏ వ్యవహారంపై కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు కూడా గుర్తించిన నేపథ్యంలో కూడా విజిలెన్స్ విచారణతోనే నీకు తేల్చాలని ముఖ్యమంత్రి మాత్రం నిర్ణయం తీసుకున్నారు. సమీక్షలో దాడులపైన కూడా ముఖ్యమంత్రి ఈ రోజు హెచ్ఎండిఏ సంబంధించిన సమీక్షలో కూడా ఆరా తీశారు. మొత్తానికి హెచ్ఎండిఏ ప్రక్షాళనతో పాటు హెచ్ఎండిఏలో ఇంతకాలం జరిగినటువంటి అవినీతి అక్రమాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దృష్టి పెట్టింది. విజయ్, ఎస్, అంటే భవిష్యత్తులో మరికొంత మందిపై కూడా ఈ దాడులు నిర్వహించే అవకాశం ఉంది. అంటే మరింత మంది ఈ మొత్తం ఎవరైతే గతంలో అక్రమాలకు పాల్పడ్డారో హెచ్ఎండిఏ పరిధిలో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అటు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అండి విక్రాంత్. ఎస్ విజయ్, మీరు అన్నట్లు చాలా మంది అక్రమార్కులు ఉన్నట్టు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విశ్వసిస్తా ఉంది. దీనికి సంబంధించి గడిచిన 10 సంవత్సరాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక అక్రమాలు జరిగినట్టు కూడా అనుమానిస్తా ఉన్నారు. దానికి సంబంధించి అక్రమాలపై కూడా ఈ రోజు దాదాపు 3 గంటల పైగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా సమీక్ష చేశారు. ఈ సమీక్ష చేస్తున్న సమయంలోనే ఇటు ఏసీబీ అధికారులు కూడా దాడులు చేసిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఇటీవల శివబాలకృష్ణ పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అనేక 10,000 కోట్ల పైగా కూడా అక్రమాలు జరిగినట్లు కూడా తెలిసిన నేపథ్యంలో కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొంత అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇంకా శివబాలకృష్ణతో పాటు చేతులు కలిపిన వారు ఎంతమంది, ఆ డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టారు, ఎలా బయటికి తీసుకొచ్చారన్న దాని మీదనే వీళ్ళు విస్మయం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికి అనేక మంది అక్రమార్కులు కూడా ఉన్నట్టు కూడా ప్రభుత్వం వద్ద నివేదిక ఉంది. ఆ నివేదిక ప్రకారమే ఈ విజిలెన్స్ దాడులు మాత్రం జరుగుతా ఉన్నాయి. ఈ దాడులకు సంబంధించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఆరాధిస్తా ఉన్నారు. ప్రధానంగా 5 రోజుల క్రితం కూడా స్వయంగా ముఖ్యమంత్రి రానున్న 15 రోజుల్లో కూడా దాడులు జరుగుతాయని చెప్పినప్పటికీ కేవలం 5 రోజుల్లోనే దాడులు చేసి ఈ రోజు మాత్రం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి గత 10 సంవత్సరాల కాలంలో పెద్ద మొత్తంలో విడుదలైనటువంటి దానికి సంబంధించి మాత్రం అధికారులను మాత్రం పిలిచి ప్రశ్నల వర్షం కురిపించిన పరిస్థితి ఉంది. రానున్న కేవలం 10 రోజుల్లోనే మరింత మంది అక్రమార్కులు కూడా బయటకు వచ్చే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.